నీ అబ్బ కోసం వచ్చాం రా బచ్చా. నీ ధైర్యానికి మెచ్చాను రా పిల్లల కొరగా. సింహం కడుపున కొదమ సింహమే పుట్టింది. ఇంతకీ నేను ఎవరన్నా తెలుసా? ఈ అడవి దొంగ ధైర్యం ఉండిరా. మమ్మల్ని చంపడం కాదురా, నీ అబ్బా మా నీడను కూడా ఏమి చేయలేడు. పశుపతి ఈ పిల్లన వెళ్తాం మనకెందుకు? మన గురి వీడి మీద కాదు, వీడి బాబు మీద. ముందు మీ బాబుని పిల్లనా కొడక. బచ్చగాడు మరి సందేహిస్తుంటే తొడగొట్టి మరీ రెచ్చగొడుతున్నావు. నీ గుండె పగిలి చావడానికి తుపాకీ గుండె అక్కర్లేదు, తుపాకీ శబ్దం చాలురా. చాలా బాగా చెప్తున్నారు. వీడు బచ్చగాడి కాదు, పెద్ద కంట్రీ నా కొడుకు. నిన్నీ జన్మలో మళ్ళీ చూస్తాననుకోలేదు. ప్రాణం ఉన్నంత వరకు మళ్ళీ నిన్ను కలుస్తానని నేను అనుకోలేదు. ఎంత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు దిక్కులేని దానిలా ఆ దరిద్రుని కట్టుకొని సీతమ్మ వారిలా వనవాసం చేస్తున్నా నీ పౌరుషం చావలేదు. ఈ రౌడీగాడా నీ కొడుకు అంటే నీ మగుడు ఫారెస్ట్ ఆఫీసర్ రామరాజు అన్నమాట. ఆయనే నా సర్వస్వం, ఆయనే నా ఊపిరి, ఆయనే నా ప్రాణం. నువ్వు చేసిన పనికి నిన్ను చెల్లమ్మ అని పిలవాలనిపించలేదు, చీ అనాలనిపిస్తుంది. నాకు నిన్ను అలా పిలవాలని లేదు. ఒకవేళ నువ్వు నా గురించి అలా మాట్లాడాలి అన్నా పక్షపాతం వస్తుందేమోనని భయం కాదు. ఛీ! అన్నయ్య అన్న పిలుపుకి కలంతం తెచ్చిన దుర్మార్గుడివి నువ్వు. ఆ పేరుకున్న బలం పవిత్రత మొత్తం నీ వల్ల చెడిపోతుంది. అలా పిలవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. పశుపతి ఈ వయ్యారమానేనా నువ్వు నాకిచ్చి చేస్తానన్న నీ చెల్లెలు చెల్లైన పెళ్లి కాని పిల్ల. దీని ఒంటి నిండా కరెంట్ ఉన్నట్టుంది, ఎక్కడ పట్టుకున్నా షాక్ కొడుతుంది. జైల్లో నేరస్తులుగా కలుసుకున్న మనం బంధువులుగా మారి జాయింట్ గా నేరాలు చేసి ఈ చీకటి ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నాం. కానీ ఇది ప్రేమని మనిషిని కట్టుబట్టలతో వాడితో లేచిపోయింది. కోరుకున్న వాడితో జీవితాన్ని పంచుకోవడాన్ని లేచిపోవడం అని ఎవరు అనరు. ఆనాడు నీ మగుని చంపి ఈ అడవి మృగాలకి ఆహారంగా వేయాలనుకున్నాం, అని వాడి అదృష్టం బాగుంది తప్పించుకు పారిపోయాడు. నా భర్త అంటే కరుడు కట్టిన నిప్పు, వాటిని తాకటం మీ తరం కూడా కాదు. ఏమాత్రం ప్రాణాల మీద ఆశ ఉన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నా భర్తని మాత్రం మీరు వెంట్రుక కూడా పీకలేరురా. ఇలాంటి బరి తెగించిన ఆడదానికి అది ప్రేమలాగే ఉంటుంది. కానీ మాలాంటి పెద్ద మనుషులు దాన్ని లేచిపోవడం అని కాలి చేరడం అని అంటారు. చెల్లెలి మనసు అర్థం చేసుకోకుండా ఒక కసాయి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూసావే, నువ్వే పెద్ద మనిషి అయ్యా. ఇలాంటి పెద్దరిక మనిషివేనా? ఈ మాట ఇంకెక్కడ చెప్పకు. ఎవరన్నా విన్నారంటే నీ మొహాన కాకరించి భూమేస్తారు. నన్ను రెచ్చగొట్టొద్దని ఒకరికి ఎన్నోసార్లు వండించాను. ఈ పైరుడికి దాహం వేస్తే ప్రజల
ప్రజల నెత్తుడితో చెప్పుగా తీర్చుకున్నారని తెలుసు కూడా మా లారీలను పట్టుకొని మా మనుషుల్ని బంధించాడు. వదిలిపెట్టమంటే పిచ్చు కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపుతారని పోటీగాడిలో చిందులేశారు. పక్కలో ఉన్న పాముని విడిచిపెడతానేమో కానీ పగబట్టిన మనిషిని విడిచిపెట్టకుండా ఉండడం ఈ భైరవుడికి అలవాటు లేదు. అడవి సంపదను దోచుకుంటూ దొంగతనాలు చేస్తూ మీలాంటి వాళ్ళని ఏరి పడేయడమేరా నా భర్త కర్తవ్యం. మాకు అట్టి తగిలిన వాళ్ళే అంతం చేయడం మా డ్యూటీ. మా మీద కత్తి దూసిన వారి తలను ఖండించడం మాకు తెలిసిన చట్టం. మర్యాదగా నీ మగుడు మా గురించి తయారు చేసిన ఫైలు గవర్నమెంట్ కి పంపకుండా మాకు అప్పగించి మా మనుషులను లారీలను విడిచిపెట్టి మా కాళ్ళ కింద కప్పలా పడి ఉంటే ప్రాణభిక్ష పెడతాం, లేదా మరణ శిక్ష తప్పదు. ఈ పశుపతి కాలు పెట్టిన చోట భూకంపం వస్తుంది. తోడబుట్టివాడంటే చెల్లెలు కాపురం నిలబడ్డాలనుకుంటాడు. రెండు రెళ్ళు పసుపు కుంకలతో ఉండాలని దీపిస్తాడు. కానీ నీ చేతులారా నువ్వే నా పసుపు కుంకలు తొడపడానికి వచ్చావు. నువ్వు మనిషివేనా? ఇంకా ఏం మిగిలిందని కట్టుబట్టలతో నన్ను రోడ్డు పని చేశావు. కావలసిన ఆస్తుల సగాన్ని నువ్వే సుఖంగా అనుభవిస్తున్నావు. ఇంకా మా దగ్గర మిగిలింది ఏముందని? నాకు తల్లి పెళ్లి బంధాలు బంధుత్వాలు లేవు. నాకు ఎదురు తిరిగితే ఆడదైనా మగాడైనా పసివాడైనా కాటికి పంపకుండా నిద్రపోను. ఈ పశుపతి కాలు పెట్టిన చోట భూకంపం తప్పదు. ఎక్కడా నీ మగుడు? మమ్మల్ని చూసి పారిపోయాడా లేక మా గొంతు విని గుండె పగిలి చచ్చిపోయాడా? నా కడపట్ట నీరు కట్టిన నిప్పురా. అడవిలో సంపదను దోచుకుంటూ అడవి పుల్లని చంపి వాటిని వ్యాపారం చేస్తున్న మీలాంటి వాళ్ళని పీకి పడటానికి వచ్చిన న్యాయమూర్తిరా నా భర్త. ఆ నిప్పులు పులో కరిగిస్తాం. వెనక్కి వెళ్ళిపోతుండు. అది ఫోన్ చేసి నీకు ఫోన్ చేస్తాడు కదా కార్ మమ్మల్ని చంపడం ఈ అబ్బకే కాదు, ఆ ఏముడికి కూడా చేత కాదురా బిడ్డ. పశుపతి సన్నాలో పెద్ద మనసులో పోటీ పడుతున్న నీకు ఈ అడవి దొంగలతో సంబంధం ఏంటి? చెప్పేదేరా, నీ ప్రాణాన్ని ఇద్దరు జాయింట్ గా తీయాలనుకున్నాం. అదే